నిన్న రాత్రి నా బిడ్డ పడే కష్టం చూడలేక దేవుడు ఆ జ్వరం ఏదో నాకు ఇచ్చి నా బిడ్డకున్న జ్వరం తీసే దేవుడా అని దండం పెట్టుకున్నాను. మార్నింగ్ లోపు నాకు జ్వరం వచ్చింది, బాబుకు జ్వరం తగ్గింది. బాబుకు జ్వరం తగ్గినందుకు చాలా సంతోషంగా ఉన్నా. కన్న తల్లి తండ్రి అంటే అంతే కదండి. పిల్లల సంతోషం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఎంత బాధనైనా సరే తీసుకోగల శక్తి ఉన్న వాళ్ళని పేరెంట్స్ అంటారు కదండి. అలాంటి తల్లిదండ్రులందరికీ కానీ రీసెంట్గా చూస్తున్న సొసైటీలో చాలా డిఫరెన్స్ వచ్చిందండి. పిల్లల కోసమైనా నేనెందుకు సంపాదించాలి, లేదా పిల్లల భవిష్యత్తు నాశనం చేసైనా సరే నేను సుఖంగా ఉండాలి అనుకునే తల్లిదండ్రులు చాలా ఎక్కువైపోయారు. కనీసం కన్న పిల్లల కోసం ఎలాంటి కష్టాన్ని తీసుకోలేని వాళ్ళు వారి స్వంత సుఖాల కోసం, ఈగో కోసం, స్వార్థం కోసం పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే వాళ్ళని తల్లిదండ్రులను ఎలా అంటారండి? నిజంగా కొంతమంది తల్లిదండ్రులని చూస్తున్నప్పుడు కలికాలం అంటే ఇదేనేమో, తల్లిదండ్రుల ప్రేమలో కూడా కల్మషం తోడవ్వడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. మనల్ని నమ్మి దేవుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇది అందరి పేరెంట్స్కి అంకితం.